నా ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈరోజు మీ మధ్యకి రావడానికి ప్రాముఖ్యమైన కారణం ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు వారు తెలియపరిచిన మాటలు మీ అందరితో కూడా పంచుకోవాలనే ఉద్దేశం చేత మీ దగ్గరికి మీ ప్రాంతంలోనికి రావడం జరిగింది. ఏమిటి ఆ మాటలు అని అంటే, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క వాక్యం ఎలాగూ సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ప్రేమించడం ఏమిటని ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, లోకములో ఉన్న మనందరినీ కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. దేని కొరకు ప్రేమిస్తున్నాడు, ఎందుకొరకు ప్రేమిస్తున్నాడు అని అంటే, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, జగత్తు పునాది వేయబడక ముందే, తల్లి గర్భమున నువ్వు పడక ముందే, లేకపోతే ఈ భూమి మీదకి నువ్వు రాకముందే ఆయన నీ పట్ల నా పట్ల ఒక ప్రణాళిక ఆయనకుంది. ఏమిటి ఆ ప్రణాళిక అంటే, నీవు నేను ఆయన దృష్టిలో పరిశుద్ధులంగాను నీతిమంతులంగాను మనం జీవించాలి అని ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఉద్దేశము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయనను ద్వేషిస్తున్నాం. దేని కొరకు అని అంటే, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానమును బట్టి దేవుణ్ణి మనం ద్వేషిస్తున్నాం. ఎందుకని ద్వేషిస్తున్నాం అని అంటే, మనకున్నటువంటి జ్ఞానం అలాంటిది. నా ప్రియమైన సహోదరులారా, దేవుడు మనందరినీ కూడా ప్రేమిస్తూ ఉన్నాడు, మనందరినీ నీతిమంతులుగా చూడడం కొరకు. భూమి మీద ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే ఎవరు కూడా నీతిమంతులు లేరు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని వారిగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథమైన దేవుని వాక్యము సెలవిస్తుంది. మనందరి పాపములను ఆయన క్షమించాలి, మనందరి పాపముల నిమిత్తమై ఆయనను మరణించాలి అని 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి నా పాపముల నిమిత్తమై ఆ కలువరి సిలువలో ఆయన 33.5 సంవత్సరాల వయసు ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఎవరి కొరకు అని అంటే, నా కొరకు పెట్టారు. సర్వ లోక మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టారు. ఎందుకొరకు అని అంటే, ఆయన ప్రాణం పెడితేనే మనం పరిశుద్ధులుగా అవ్వగలం. ఒక పాపి మరొక పాపి పాపాలను క్షమించలేడు. కాబట్టి పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చి మనందరి పాపాలను క్షమించి ఆయన పరలోకమునకు ఆరోహణమై తిరిగి వెళ్ళారు. ఆరోహణమై వెళ్ళినప్పుడు తెలియపరిచిన మాట ఏమిటో తెలుసా? నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను పరలోకమునకు వెళుతున్నాను, మీ అందరికీ కూడా అక్కడ స్థలాలను ఏర్పాటు చేస్తాను. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే నా యందు నీతిగా బ్రతుకుతారో, నేను మరలా తిరిగి వస్తాను, వారిని నాతో నేను తీసుకువెళ్తాను పరలోక రాజ్యానికి, అనగా మోక్షానికి తీసుకువెళ్తానని యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. యేసుక్రీస్తు వారు త్వరగా రానయ్యున్నారు కనుక నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. మన పాపాలను మనం ఒప్పుకుని ఎడల ఆయన నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేస్తాడు. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా, ఈ యొక్క మాటలు మీరు నమ్మండి, విశ్వసించండి. ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలని ఆశపడినట్లయితే ఈ ప్రాంతంలో ప్రభు ప్రార్థనా మందిరం ఉంది. పాస్టర్ గారు ప్రభుదాస్ గారు ఉన్నారు, ఆయన సంప్రదించండి. అనేకమైన విషయాలు తెలుసుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని మీ అందరికీ కూడా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం.